హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ ఓల్గాస్. సో గాయ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్రాన్స్ రోస్ట్ అనమాట. ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేషన్ పెట్టుకున్నా. అండ్ హాఫ్ కేజీ కాబట్టి 2 మీడియం ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇవి వచ్చేసి ఇంకా మన రెగ్యులర్ థింగ్సే అనమాట. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ కారము, పసుపు, ఉప్పు. సో ఇదన్నమాట. చక్కగా ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా సింపుల్గా ఉండబోయే ప్రాన్స్ రోస్ట్ని చూసేద్దామా. అండ్ ఇందులోకి నేను కొన్ని పోపు దినుసులు మీన్స్ ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఈలోపు అయితే ప్రాన్స్ని ఉడకబెట్టుకుంటున్నాను. అండ్ ఈలోపు అవి బాయిల్ అయ్యేసరికి ఇంకొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. అండ్ మీడియం ప్రాన్స్ కదండి, సో అవి డైరెక్ట్ మనము వేసుకోవచ్చు కానీ అంత ఉడకవు. సో అందుకని నేను అవి పక్కన బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఒక 6 స్పూన్స్ అనుకోండి, గరిట కాదు స్పూన్స్, ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఈ దినుసులన్నీ వేసుకోవాలి. నేను మ్యాండేటరీగా నాన్ వెజ్లో అయితే ఎప్పుడూ చెప్తూనే ఉంటా, ఆవాలు, జీలకర్ర మ్యాండేటరీ ఫర్ డైజెషన్కి. సో ఇందులో నేను ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. సో ఇవి కొంచెం మనం పచ్చివాసన పోయేంత వరకు స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. సో అండ్ ఇక్కడ మీరు చూసారు అని అంటే కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ హై ఫ్లేమ్లో పెట్టి మటుకు చేయొద్దు. ఇన్ కేస్ చేస్తే మీరు అక్కడే ఉండాలి, పెట్టి మటుకు వెళ్ళారంటే మాడిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, నాకు గోల్డెన్ కలర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. చక్కగా కొంచెం చిటపట్లాడుతుంది కదా జింజర్ వేసినప్పుడు. సో ఆ జింజర్ వేసినప్పుడు ఇంకొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మనం చెప్పాల్సిన పని లేదు కదా. సో అదనమాట. అండ్ నేనైతే మీడియంలోనే పెట్టుకొని కొంచెం దూరంలో ఉండి కొంచెం స్లోగా, అంటే కొంచెం ఫాస్ట్గానే తిప్పుతున్నాను, బట్ ఓకే. ఫ్రై కొంచెం పచ్చివాసన పోవాలండి. హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఒక్కొక్కసారి రెడీమేడ్ వాడతాను, బట్ హోమ్ మేడ్ ఈజ్ హోమ్ మేడే కదా ఆల్వేస్. సో అదనమాట. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఈ కలర్లోకి వచ్చేస్తుంది. అండ్ ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా నేను చక్కగా ఇలా ఇందులో వేసేసుకుంటున్నాను. సో టమాటోస్ కూడా మనకి ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది ఇది. ఆయిల్ కూడా కొంచెం ఇవన్నీ ఫ్రై అయిపోయిన వెంటనే ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది అనమాట. సో అప్పటి వరకు మనం ఇలాగే ఉంచాలి. లేదనంటే ముందుగా వేసేసుకుంటే అసలు ఏమంటారు, టేస్ట్ బాగుంటుంది కానీ పచ్చి పచ్చిగా స్మెల్ అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఈలోపు అయితే ప్రాన్స్ చూసారా, నీళ్ళు ఇంకిపోయినాయి చక్కగా. ఇలా ఇంకెంత వరకు పెట్టుకొని అండ్ ఆ ప్రాన్స్ని ఇక్కడ వేసేసుకున్నాను అనమాట. వేసుకొని కొంచెం స్లోగా తిప్పుతున్నా, ఎందుకంటే బయట ఎక్కడ పడిపోతుందో అండ్ నా హ్యాండ్ మీద ఎక్కడ పడుతుందో అని. ఈవెన్ వంట చేసేటప్పుడు కూడా మనం ఎంత ప్రేమగా కుక్ చేస్తామో అంత టేస్ట్గా వస్తుంది. అది నా ఫీలింగ్, అందరిది నాకు తెలియదు. సో వంట చేసేటప్పుడు మటుకు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కుకింగ్ మీద కనుక మనం ఫోకస్ పెట్టి చేస్తే ఆబ్వియస్లీ ఆ రోజు వంట అమృతంగానే ఉంటుంది. సో అదనమాట. అండ్ యా, ఇక్కడ ఫైనలీ అయితే నేను ఇలా తిప్పుకుంటున్నాను కొంచెం స్లోగానే, ఎందుకంటే మొత్తం ఏమంటారు, ఆనియన్స్, టమాటోస్ మొత్తం కొంచెం మనం ప్రాన్స్కి అలా
పట్టేలాగా తిప్పుకుంటున్నాను అనమాట. ఈవెన్ మీరు ఇందులో లైక్ ఇలా అన్న చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇలా అన్నానో. అండ్ ఇందులో ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. సో ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం స్లోగా తిప్పుకోవాలి మనం. ఫాస్ట్గా తిప్పినామంటే ఇంకా బయటికి పడిపోతుంటాయి అండ్ మోర్ ఓవర్ సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట. సో అందుకని స్లోగా మనం తిప్పుకుంటూ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసా. ఎందుకు పోసాను అంటే రోస్ట్కి మనకి అవసరం లేదు వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నేను ఇక్కడ కొన్ని స్పైసీస్ని యాడ్ చేస్తున్నా కాబట్టి ఆ స్పైసీనెస్ మనకి ప్రాన్స్కి తగలాలి కాబట్టి నేను కొంచెం చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువగా వాటర్ యాడ్ చేశాను అంతే. లేదు మనకి అవసరం లేదంటే మీరు వాటర్ని కూడా స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసారు అని అంటే చూసారా, ఆల్మోస్ట్ మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తున్న టైంలో కొంచెం ఇప్పుడు గరం మసాలాను యాడ్ చేసుకున్నాను. సో గరం మసాలా నేను ఇది కూడా హోమ్ మేడే చేసుకున్నాను, షాప్స్లో అయితే అసలు కాదు. సో హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. సో కొంచెం ఒక పావు స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా కానీ స్పైసీ అయిపోతుంది. కోర్స్ మీరు స్పైసీ తినాలి అంటే మీకు స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు, లేదు మీడియం తినేవాళ్ళు మీడియంగా అన్న వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడే మీకు ఉప్పు కారం ఏదన్నా తక్కువైందంటే ఈ మూమెంట్లోనే వేసేసుకోండి అవి కూడాను. అండ్ ఫైనల్లీ అయితే నేను ఎండ్ టచ్లో మటుకు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ముందు వేసేస్తే ఒక్కోసారి ముందు కూడా వేసుకోవచ్చు, బట్ రోస్ట్ కాబట్టి ఎండింగ్లో కనుక మనం చక్కగా చేసామంటే స్మెల్ చాలా బాగుంటుంది, ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో గైస్ డెఫినెట్లీ అయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. సో ఫైనలీ అయితే నా ప్రాన్స్ రోస్ట్ ఇలా అయితే రెడీ అయిపోయింది. సో డెఫినెట్లీ ఐ హోప్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. చూసారు కదా, చాలా అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా మన హోమ్ మేడ్ రెమెడీస్తోనే ఇలా చక్కగా చేసుకుని ప్రాన్స్ రోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇది చూసేసారా, రెడీ అయితే అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, నేనైతే తినడానికి రెడీ అయితే అయిపోతున్నా. ఎందుకంటే వేడివేడిగా మనం కొంచెం అలా వేడి రైస్లోకి వేడివేడిగా ప్రాన్స్ వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది కదా. సో అదనమాట ముచ్చట. సో గాయ్స్ ఇంకెందుకు ఆలస్యం, మరి అలా చూస్తూ ఉండకుండా ఇప్పుడే వెళ్ళి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి మరి మీరు ఈ ప్రాన్స్ రోస్ట్ని ట్రై చేసి చెప్పేసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, అనదర్ వీడియో, బాయ్.